మళ్ళీ ఈసారి కూడా మళ్ళీ మోసమే జరిగింది. సో దీన్ని ఎట్లా తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది అంటే ఇక ముందు ఇది మోసమే కొనసాగుతుంది. అండ్ ఫైనల్గా మరి రైతు భరోసా అనే దాన్ని ప్రజలు మరచిపోవాలి, రైతులు అడగడమే మరచిపోవాలి, అడగడం ఆపేయాలి అనే ఒక ఉద్దేశం ఏమైనా కనిపిస్తుందా? అటువంటి చర్చ జరుగుతుందా? రైట్ స్వేచ్ఛ, మీరు చెప్పినట్టుగానే దాదాపుగా ప్రభుత్వం ఈ యాసంగి ఆనాకాలం 2 పంటల్లో 33 సార్లు అబద్ధమాడింది. అది మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ వరుసగా ఈ సంబంధిత అగ్రికల్చర్ మినిస్టర్తో పాటు వివిధ ఎమ్మెల్యేలు పదే ఇదే అంశం పైన రైతులను ఏమార్చే ప్రక్రియ, రైతులకు మభ్యపెట్టే ప్రక్రియ. ఇక రేపు పడుతుంది రైతు భరోసా, రేపు వస్తుంది, మీ అకౌంట్ క్లియర్గా ఉందో చెక్ చేసుకోండి, మీ బ్యాంకు కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. వివిధ అంశాల పేరు చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం దాదాపుగా ఈ 34సారికి మొన్నటికి ఎకరానికి వేస్తున్నామని చెప్పారు. అది సంపూర్ణంగా కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా కాలేదు. ఒక సంగమ్మ అనే రైతు దాదాపుగా నిజామాబాద్ రూరల్లో ఉంటుంది. ఈమెకు 1 ఎకరం 33 గుంటల భూమి ఉంది. 33 గుంటలు ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం 3 ఎకరాల వరకు పూర్తి స్థాయిలో ఈ రైతు భరోసా వేసినామని చెప్తున్నారు. మరి 1 ఎకరం 33 గుంటలున్న యొక్క మహిళా రైతు యొక్క పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఉదయం ఆమె ఇన్నల్వాయి బ్యాంకు ఏదైతే గ్రామీణ బ్యాంకు ఉందో, వ్యవసాయ సహకార బ్యాంకు ఉందో, తమ పట్టాదారు పాస్ పుస్తకం తీసుకొని వచ్చి పదే బ్యాంక్ అధికారులకు చుట్టూ తిరగడంతో ఇవాళ బ్యాంక్ అధికారులు సహనాన్ని కోల్పోతున్నారు. రైతుల పట్ల అసహనాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భం ఒక్క కామారెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసిన పరిస్థితి అట్లాగే ఉంటుంది. వ్యవసాయ అధికారులు చెప్తున్నారు మీ ఖాతాలో డబ్బులు పడ్డాయి, మీరు డ్రా చేసుకోమని చెప్తున్నారు. ప్రభుత్వం చెప్పింది దాదాపుగా మీకు డబ్బులన్నీ క్లియర్ అయినాయి, మీరు వెళ్ళి బ్యాంక్ ఖాతాలో చెక్ చేస్తారు. ఇట్లా గందరగోళమైన సిచ్యువేషన్ ఇవాళ రైతాంగం ఎక్కడ చూసినా ఎదుర్కొంటున్న సందర్భం స్పష్టంగా ఉంటుంది. ప్రభుత్వం తన డొల్లదనాన్ని, తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. రైతులను ఏమార్చే ప్రక్రియకు మళ్ళీ పదే పురుడు పోసుకుంటున్నారు. రైతులను ఇబ్బంది కలిగించే సిచ్యువేషన్ని ప్రతినిత్యం అదే తంతుగా కొనసాగుతుంది. రైతును ఏమార్చే ప్రక్రియకు ఫుల్ స్టాప్ పడే పరిస్థితి అయితే స్పష్టంగా లేదు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కొనసాగినంత కాలం ఇలాంటి దుస్థితి కానీ ఇలాంటి పరిస్థితి కాదని బ్యాంకుల ముంగట రైతులు బహిరంగంగానే ఈనాటి ముఖ్యమంత్రి పైన బూతు పురాణం అందుకున్న సందర్భం. ఏ రైతుని కదిల్చినా ఇవాళ తిట్ల దండకాంతో ముఖ్యమంత్రిని చూస్తున్నారంటే పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైందో తెలపవచ్చు. అదేవిధంగా రైతు ఇవాళ వ్యవసాయంకు సంబంధించిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కలుపులు కలిసే పనిలో నిమగ్నమైండ తన బ్యాంకు ఖాతాను చెక్ చేసుకోవడానికి ప్రతినిత్యం ఇవాళ సాయంత్రం వరకు పడుతుందని ఇంతమూలు మెసేజ్ అలర్ట్ ఉంటుండే. పూర్తి స్థాయిలో ప్రభుత్వం కుట్రపూరితంగానే రైతులకు మెసేజ్ అలర్ట్ ఇస్తలేదు. మెసేజ్ అలర్ట్ రాకపోవడంతో బ్యాంకులు ఏటీఎంల చుట్టూ ఆ కిసాన్ కార్డులు పట్టుకొని, ఏటీఎం కార్డులు పట్టుకొని, పట్టాదారు పాస్ పుస్తకాలు పట్టుకొని అనునిత్యం బ్యాంకుల చుట్టూ తిరగడం వల్ల రైతు ఇవాళ తన డైలీ దినచర్యను బ్యాంకులో గడపాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ అని బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. బహిరంగంగా ఇలాంటి వ్యక్తులను సహించేది లేదని తేల్చి చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా అనేక పర్యాయాలుగా రైతులను మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం పైన కర్రు కాల్చి వాత పెట్టడానికి వాళ్ళ రైతాంగం రేపటి స్థానిక ఎన్నికల్లో సిద్ధంగా ఉందని చెప్పవచ్చు స్వేచ్ఛ. రైట్ రవీందర్.